హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ మేడంని. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ వెల్. సో ఈరోజు నేను చెప్పబోతున్నది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ OLAP సర్వర్స్. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే టైప్స్ ఆఫ్ OLAP టెక్నాలజీస్. అంటే మనం OLAPలో ఆపరేషన్స్ ఏమున్నాయి, ఏ ఆపరేషన్స్ ద్వారాగా మనం ఏం పెర్ఫామ్ చేస్తాం అనేది చెప్పుకున్నాము. అందులో ఏంటంటే రోలప్ ఉంటుంది, డ్రిల్ డౌన్ ఉంటుంది, స్లైస్ డైస్ ఉంటుంది, పివాట్ ఉంటుంది. ఇలాగ వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు సర్వర్స్, అసలు ఆ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ప్లేస్ చేయడానికి మనం డేటాని ఒక సర్వర్లో స్టోర్ చేస్తాం. ఈ డేటాని సర్వర్లో స్టోర్ చేయడానికి అసలు ఏమేం సర్వర్స్ ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్గా డేటాని మనం స్టోర్ చేస్తున్నప్పుడు ఏమేం సర్వర్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఈ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్లో మనకి అసలు ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. మెయిన్లీ ఏమున్నాయి అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అవి? రిలేషనల్ అంటే OLAP, అంటే ROLAP, MOLAP, నెక్స్ట్ HOLAP. MOLAP, ROLAP, HOLAP ఏంటి అంటే ఫస్ట్‌ది ROLAP. ROLAPలో ఏంటంటే రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. అది MOLAP అంటే మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. హెచ్ అనేది ఏంటంటే హైబ్రిడ్. సో మనం ఈ డేటాని మనం చేస్తున్నప్పుడు అసలు బేసిక్‌గా ఎలా సర్వర్ యాక్టివిటీ అనేది ఉంటుంది అంటే, ఇక్కడ ఒక డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత, ఒక డేటాని మనం చేసిన తర్వాత ఈ డేటాబేస్‌లో నుంచి మనకి OLAP సర్వర్‌లోకి ఎలా స్టోర్ అవుతుంది, OLAP సర్వర్‌లో నుంచి మనకి డేటా అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటాడు యూజర్. సో మనం యూజర్ అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటాడు? ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్‌లో ఒక కాన్సెప్ట్‌ని మనం టైప్ చేసామనుకోండి. ఆ డేటా మనకి రావాలి అనంటే అది పర్టిక్యులర్ సర్వర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమైతే అడుగుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసి తీసుకురావాలి. తీసుకురావాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి డేటా వేర్‌హౌస్‌లో డేటాని ఎక్కడైతే ప్లేస్ చేసి ఉంచామో అక్కడి నుంచి యాక్సెస్ చేసి తీసుకురావాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ డేటా వేర్‌హౌస్ రిలేషనల్ డేటాబేస్‌లో నుంచి గానీ, డైమెన్షనల్ మోడల్‌లో నుంచి గానీ డేటా అనేది మనం లోడ్ చేసుకుంటాము. లేదా డేటా అనేది యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ చేసిన వెంటనే OLAP సర్వర్ ఏం చేస్తుందంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ సర్వర్స్. ఈ సర్వర్స్‌లో ఏంటంటే ఫిజికల్ మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్. ఇవి మనకి కంటికి ఫిజికల్‌గా ఉండే మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్. దీనిలో నుంచి యాక్సెస్ చేసుకుంటుంది ఎవరంటే ఎండ్ యూజర్ టూల్స్. ఏముంటాయి? అది యాక్సెస్ అనలిటికల్ అప్లికేషన్లుగన్నా ఉంటాయి. లేదా బిజినెస్ రిపోర్ట్స్ అన్నా, డేటా మైనింగ్ అన్నా, బిజినెస్ మోడలింగ్ అన్నా వీ కెన్ యూజ్ వేరియస్ అప్లికేషన్స్ ఓరియెంటెడ్. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క OLAP కోసం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అర్థమైందా మీకు? మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయాలంటే OLAP సర్వర్స్‌లో డేటా స్టోర్ చేయాలి. OLAP సర్వర్స్‌లో నుంచి మాత్రమే యాక్సెస్ అయ్యి మనకి ఎండ్ యూజర్స్‌కి ఆన్సర్ అనేది ఇస్తుంది. సో అలా ఇవ్వాలి అనంటే ఇది మల్టీ డైమెన్షనల్‌గా డేటా స్టోర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఒక డేటా వేర్ హౌస్‌లో నుంచి. ఈ డేటా వేర్ హౌస్‌లో నుంచి ఏంటంటే ఫస్ట్ డేటాని లోడ్ చేసుకోవాలి, లేదా యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ డేటా అనేది OLAP‌కి ప్రొవైడ్ చేస్తే OLAP కాస్త ఏం చేస్తుందంటే ఎండ్ యూజర్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది. సో అలా ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి అంటే ఇక్కడ రిలేషనల్ OLAP సర్వర్. ఈ రిలేషనల్ OLAP సర్వర్ ఏంటి అంటే దీస్ ఆర్ ఇంటర్మీడియేట్ సర్వర్స్. ఇవేమి రిలేషనల్ డేటాబేస్‌లోది ఏంటి అంటే జస్ట్ ఇంటర్మీడియేట్ సర్వర్స్ అనమాట. ఇవి దట్ స్టాండ్స్ బిట్వీన్ ద రిలేషన్ బ్యాక్ ఎండ్ సర్వర్ అండ్ క్లయింట్ యొక్క ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇక్కడ బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే కోడింగ్ సపోర్ట్ అంతా ఇస్తుంది. ఈ కోడింగ్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే డిజైనింగ్ సపోర్ట్. ఇక్కడికొచ్చేసరికి ఏంటి అంటే కోడింగ్. ఇక్కడికొచ్చేసరికి కోడింగ్. ఇక్కడికొచ్చేసరికి ఏంటి అంటే డిజైనింగ్. డిజైనింగ్. కస్టమర్స్ యొక్క డిజైనింగ్ ఎలా కావాలి. ఇక్కడికొచ్చేసరికి డిజైనింగ్. ఇక్కడ మనం చూసేదేంటంటే కోడింగ్. సో ఈ రెండిటి యొక్క రిలేషన్ అది బిల్డ్ చేస్తుందనమాట. బిట్వీన్ ఇన్ ఏ రిలేషన్ బ్యాక్ ఎండ్‌కి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌కి మధ్యన రిలేషన్‌ని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఏమంటామంటే రిలేషనల్ OLAP సర్వర్ అంటాం. ఇది బేసిక్‌గా ఏంటి అంటే ఎక్స్టెండ్ ద రిలేషనల్ డేటాబేస్ టు స్టోర్ అండ్ మేనేజ్ వేర్‌హౌస్ డేటా అండ్ OLAP మిడిల్‌వేర్ టు సపోర్ట్ మిస్సింగ్ పీసెస్. ఏమైతే మనకి మిస్ అవుతున్నాయో ఆ డేటానంతటిని రిలేషనల్ డేటాబేస్ అనేది గ్యాదర్ చేస్తుంది.
వీటిలో ఏంటి అంటే సర్వర్స్‌లో ఏమేమి ఇన్‌క్లూడ్ అయ్యాయంటే ఆప్టిమైజేషన్ ఫర్ ఈచ్ డీబీఎంఎస్ బ్యాక్ ఎండ్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అగ్రిగేషన్, నావిగేషన్ లాజిక్ అండ్ అడిషనల్ టూల్స్ అండ్ ద సర్వర్. మేమేమైతే డేటాని మనం మెయింటైన్ చేస్తున్నామో, ఆ డేటా మొత్తం దేనికి దేనికి మధ్యన రిలేషన్ ఉందో, ఆ రిలేషనల్ డేటా అంతా అగ్రిగేషన్ మనం ఏం చేస్తున్నాం? అగ్రిగేట్ చేస్తున్నాం. సో, ఫిల్టరింగ్ చేసి మనం అగ్రిగేట్ చేస్తున్నాము. ఆ అగ్రిగేట్ అంతటికి కూడా ఏం చేస్తుందంటే ఈ డేటా అనేది మనకి యూజ్ అవుతుంది. సో, ఇక్కడికి మనకొచ్చేసరికి ఏంటంటే రిలేషనల్ ఒలాప్. నెక్స్ట్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ ఒలాప్. ఇక్కడ ఒలాప్. ఈ ఒలాప్ అనేది ఏంటి అంటే ఇక్కడ దీస్ సర్వర్స్ సపోర్ట్ మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటా త్రూ ఎరే బేస్డ్ మల్టీ డైమెన్షనల్ స్టోరేజ్ ఇక్కడ స్టోరేజ్ ఇంజిన్స్ అంటే ఏంటంటే మల్టీ డైమెన్షనల్గా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈ డేటా అనేది ఏంటంటే ఈ మ్యాప్ మల్టీ డైమెన్షనల్ వ్యూ డైరెక్ట్గా డేటా క్యూబ్స్లోకి డేటా స్ట్రక్చర్ అనేది మూవ్ అయిపోయి డేటా క్యూబ్స్ అంటే ప్రీవియస్ దాంట్లో చూసాం కదా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ని సబ్ పార్ట్స్ కింద డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది. సో, సబ్ పార్ట్స్ కింద డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. ఇలా సబ్ పార్ట్స్ కింద డేటాని స్టోర్ చేయాలి అంటే మళ్ళీ ఎంఓల్యాప్ వచ్చేసరికి 2 లెవెల్స్‌లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎలా రిప్రజెంట్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ డెన్స్ కానీ, స్పార్స్ గాని. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తుందంటే డెన్స్ అనేది ఒక టెక్నాలజీ, స్పార్స్ అనేది ఇంకొక టెక్నాలజీ అనమాట సబ్‌సెట్. ఇందులో ఏంటంటే డెన్స్ అనేది సబ్ క్యూబ్స్‌ని ఐడెంటిఫై చేస్తూ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అరే ఫార్మాట్‌లో. ఒకసారి చూడండి. సబ్ క్యూబ్స్‌లో డేటా అనేది ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన డేటాని మనకి స్టోర్ చేస్తుంది. అదే స్పార్స్‌లో అయితే గనక డేటాని కంప్రెస్ చేస్తూ సబ్ క్యూబ్స్‌కి ఎంప్లాయీ కంప్రెషన్ టెక్నాలజీ ఫర్ ఎఫిషియంట్ స్టోరేజ్ యుటిలైజేషన్. డెన్స్ ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని ఐడెంటిఫై చేసేస్తుంది. ఈ ఐడెంటిఫై చేసిన డేటాని సైజును తగ్గించుకుంటూ ఇదేం చేస్తుందంటే స్పార్స్ అనేది చేస్తుంది. డెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తే లార్జ్ వాల్యూమ్ ఎంత పెద్ద సైజ్ ఉంది అనేది ఇది ఐడెంటిఫై చేస్తే దాన్ని ఎంప్టీ సెట్ అంటామనమాట. స్పార్స్ అనేది ఏంటంటే ఎంప్టీ. మనం స్టోరేజ్ యొక్క కంప్రెషన్ బాగా తగ్గించేసి మనకి ఎంప్టీ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ ఉంటుంది. ఐడెంటిఫై అవుతుంది డేటా. ఇక్కడ ఎంప్టీ ఉంటుంది. కానీ యూజ్‌ఫుల్‌గా చేస్తుంది డేటా. సో, మల్టీ డైమెన్షనల్ ఏంటి అంటే ఇక్కడ సర్వర్స్ ఏమిని సపోర్ట్ చేస్తుంది ఎవరికి? మల్టీ డైమెన్షనల్‌కి. దాని వ్యూ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే ఎరే బేస్డ్ మల్టీ డైమెన్షనల్ స్టోరేజ్‌లో రిప్రజెంట్ చేస్తుంది. అలా రిప్రజెంట్ చెయ్యాలంటే మళ్ళీ మనకి ఎన్నున్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి డెన్స్, 2 నెక్స్ట్ స్పార్స్. డెన్స్ అనేది ఏంటంటే ఐడెంటిఫై ద డేటా. స్పార్స్ అనేది ఏంటంటే కంప్రెస్ డేటాని కంప్రెస్ చేస్తుంది. స్పార్స్ ఈజ్ ఎంప్టీ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడ్ ఓలాప్. ఈ హైబ్రిడ్ ఓలాప్ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ఆర్ఓలాప్ అండ్ ఎంఓలాప్. కాంబినేషన్ ఆఫ్ ఆర్ఓలాప్ అండ్ ఎంఓలాప్. ఈ హైబ్రిడ్‌ది ఏం చేస్తుందంటే క్వెరీ పెర్ఫార్మెన్స్. ఈ క్వెరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందంటే హైబ్రిడ్ ఓలాప్ అనేది కంబైన్స్ ఆర్ఓలాప్ అండ్ ఎంఓలాప్ టెక్నాలజీ. ఆర్ఓలాప్‌ని రిలేషనల్ గాని చేస్తుంది. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ గాని చేస్తుంది. రెండిటిని కలిపి హైబ్రిడ్ టెక్నాలజీని మనకి క్రియేట్ చేసి పెడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గ్రేటర్ స్కేలబిలిటీ ఆఫ్ ఆర్ఓలాప్ అండ్ ఫాస్టర్ కంప్యూటర్ ఆఫ్ ఎంఓలాప్. అంటే మనకి క్వరీ ప్రాసెస్. క్వరీ అన్నామనుకోండి ఏం చేస్తుంది? ఫస్టు ఆర్ఓలాప్ కన్నా వెళ్తుంది. నెక్స్ట్ లేదనుకుంటే ఎంఓలాప్ కన్నా వెళ్తుంది. లేదా హైఓలాప్. ఇక్కడ మనకి ఏంటి చేస్తున్నామంటే ఒక డేటాని లో ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఆర్ఓలాప్ అనేది లో. నెక్స్ట్ ఎంఓలాప్ అనేది హై. ఇక్కడ హెచ్ఓలాప్ అనేది మాత్రమే మీడియంలో ఉంటుందనమాట. క్వరీ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా జనరేట్ చేస్తుందంటే బాగా కొంచెం స్లోగా టేబుల్ 1లోకెళ్ళి టేబుల్ 1లో నుంచి టేబుల్ 2లోకెళ్ళి దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అదే మీడియం ఇది హెచ్ఓలాప్ అనుకోండి. ఒక టేబుల్ కంటెంట్ టేబుల్‌లో నుంచి మళ్ళీ డేటా క్యూబ్స్‌లోకి డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఆహ్, డేటా మొత్తం
డేటా క్యూబ్స్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోండి. ఈ రెండిటి యొక్క డేటా కంబైన్ అయితేనే హెచ్ఓలాప్ అనేది జనరేట్ అవుతుంది. సో, స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఒలాప్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ఏం చేస్తున్నామంటే ఒలాప్ టెక్నాలజీలో గాని, ఒలాప్ సర్వర్స్ గాని మనం ఇక్కడ ఏమంటున్నాం ఒలాప్ సర్వర్. ఈ ఒలాప్ సర్వర్స్ డేటా ఎలా మెయింటైన్ చేస్తుంది? ఎంతవరకు మెయింటైన్ చేస్తుందనేది మీకు చెప్పాను. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ గైస్.